హాయ్ హలో నమస్కారం సమస్తం ఇప్పుడు ఒక మంచి విషయాన్ని మన జీవనపు అంశాలలో ఒక అంశమైనటువంటి ఒక సంబంధమైనటువంటి ఒక భాగమైనటువంటి ఒక దాని గురించి అంశం గురించి అలా సరదాగా తెలుసుకుందాము. అంతే, తెలుసుకుందాము, అర్థం చేసుకుందాము, అక్కడి నుంచి సాగిపోదాము, అంతే సమస్తం. సో అలా విషయం ఏమిటంటే, ఇప్పుడు మానవ జాతికి మనిషి యొక్క జీవనంలో అంటే మనం ప్రకృతిలో చూసుకుంటే ఏ ప్రాణికి కూడా డబ్బు అనేది ఉండదు. సో ఇప్పుడు మాట్లాడబోయేటటువంటి టాపిక్ విషయం ఏమిటంటే, అర్థం చేసుకోవాల్సిన విషయము, వాట్ ఈస్ డబ్బు అంటే వాట్ ఈస్ మనీ గురించి కొంత అర్థం చేసుకుందాం. అది ఎట్లా మన జీవనంలోకి వచ్చింది, అంటే దాని యొక్క రాక ఎట్లా జరిగింది, దాని గురించి కొంత అండర్స్టాండింగ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ప్రకృతిలో చూసుకుంటే మనం ఏ ప్రాణికి అనేది, అంటే ప్రకృతిలో ఏ ప్రాణి ఎలా ఉండాలో అలా కదులుతుంది. అండ్ సేమ్ మనం కూడా ఇందులో ఒకటిగానే ఉన్నాము. కాకపోతే మన యొక్క జీవనపు అవసరాలు, భౌతిక జీవనము కొంచెం అంటే వీటికంటే భిన్నంగా ఉంది. కాబట్టి అలాగే మన యొక్క పరిమళము, మన యొక్క మైండ్ అనేది, మన యొక్క విద్య అనేది, మన యొక్క బుద్ధి అనేది, మన యొక్క జీవనం అని చెప్పి మొత్తం ఇప్పుడు అంటే ఈ విధమైనటువంటిది. సో కావున ఈ విధమైనటువంటి అంటే మిగతా అంటే ఏవైతే ప్రాణులు ఉన్నాయో అవి ఎలా కదలాలో అలా కదులుతున్నాయి. సేమ్ ఇది కూడా ఎలా ఉండాలో ఆ విధమైనటువంటి జీవనము అంశాలు అన్నీ కూడా కాలక్రమేణలో మన జీవనంలోకి రావడము జరిగినది, సృష్టి అవ్వడము జరిగినది. సో అందులో ఒక అంశమైనటువంటిది డబ్బు. సో డబ్బు అంటే ఏంటి, వాట్ ఈజ్ మనీ, మనం దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. మనందరము ఇప్పుడు ఒక బిడ్డ పుట్టగానే అంటే ఒక మనిషి అంటే చిన్నపిల్లోడు బేబీ పుట్టగానే వాడికి అంటే కాలంలో శరీరము మైండ్ పెరిగాక కాలంలో అంటే దాని యొక్క స్థాయి వచ్చినప్పుడు పెరిగాక చుట్టూ ఉన్న అంశాలను బట్టి చూస్తూ మన పేరెంట్స్ కూడా చెప్పేదాన్ని అంటే పేరెంట్స్ చెప్పేదాన్ని కూడా చూస్తూ వింటూ ఇక అన్ని రకరకాల విషయాలన్నిటిని వింటూ సో మైండ్లో ఏం ఫామ్ అవుతుంది అంటే, మైండ్లో ఉన్నటువంటి ఇక మైండ్లో స్టోర్ అయినటువంటి ఫామ్ అయినటువంటి డేటా ఏమిటంటే, డబ్బు జాగ్రత్తగా చూసుకోవాలి, డబ్బు అంటే ఇది, సో ఇది ఉంటే అంటే డబ్బుతోనే ఆల్ అనమాట. ఎక్కువ తక్కువ అనేటువంటి భావనలు అంటే అటువంటి భావనలు కూడా ఒక మనిషిలో ఈ విధంగానే వస్తాయన్నమాట. అంటే కాలక్రమేణా అంటే పుట్టిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనం చూసిన విధానంతో మన పేరెంట్స్ వల్ల వాళ్ళు చెప్పిన విషయాలు బట్టి మనం కూడా అంటే రెస్పెక్టెడ్ అంటే మనిషి ఎక్కువ మనిషి తక్కువ అనేది మన డబ్బుని బట్టి మనం చూస్తాం. అంటే ఈ విధమైనటువంటి భావాలతో మనం సాగిపోతున్నాం. సరే, అంటే ఏ విధమైన భావాలతో అయినా సాగిపోదాము. బట్ ఇక్కడ చెప్పేటటువంటి డబ్బు పాయింట్ ఏమిటంటే, అసలు వాట్ ఈస్ డబ్బు, ఇది ఎలా వచ్చింది, అలాగే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా సాగాలి. సో అన్న పాయింట్ని చెప్తాను అలా సరదాగానే. సో దాన్ని ఇప్పుడు చెప్పేవాడు కూడా అలానే అంటే అలానే చూస్తున్నాడు, అలానే సాగిపోతున్నాడు, అంతే. డబ్బు ఎలా వచ్చిందంటే మన కాలక్రమేణా మనము కొంత అంటే కొన్ని
కొన్ని వేల సంవత్సరాల కిందట మనం చూసుకుంటే డబ్బు అనేది లేదు. అప్పుడు ఏముండేదంటే అంటే డబ్బు ప్లేస్లో ఎలా జరిగేదంటే, ఫస్ట్ డబ్బు అనేది చెప్తాను. డబ్బు అనేది ఎందుకుందంటే ఒక మనిషి తనకు కావాల్సినటువంటి అంటే ఒక మనిషికి కావాల్సినటువంటి అవసరాలు ఒకరి దగ్గరే ఉండవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్కి సంబంధించినటువంటి జీవనపు అంశాలు, అవసరాలు, బట్టలు అవ్వచ్చు, లేకుంటే అతను బతకడానికి రకరకాల విషయాలు అన్నమాట, అవసరాలు అతని దగ్గరే ఉండవు. సో అతని దగ్గర కొన్ని అవసరాలు కొన్ని ఉంటే అండ్ ఇంకొన్ని బి అనే వ్యక్తి దగ్గర ఉంటుంది. సో అండ్ బి అనే వ్యక్తి దగ్గరకు కొంత మాత్రమే ఉంటుంది. కానీ ఏ అనే పర్సన్కి అండ్ బి అనే పర్సన్కి ఇంకొన్ని అవసరాలు కావాలి. అప్పుడు సి అనే పర్సన్ దగ్గర ఇంకొన్ని ఉంటాయి. సో ఆ విధంగా A to Z వరకు మనము చూసుకుంటే అంటే A నుంచి Z వరకు. సో వీళ్ళందరూ పీపుల్స్. బట్ ఏకి సంబంధించినటువంటి అవసరము Z దగ్గర ఉంది, అలాగే బికి సంబంధించినటువంటి అవసరము X దగ్గర ఉంది. సో ఇలా ఒకదానికి కావాల్సినటువంటి అవసరము ఒకదాని దగ్గర ఉంది. సో అప్పుడు ఏం జరిగిందంటే అంటే A నుంచి Z వరకు అంటే ఏకి బికి సికి డికి ఇలా అంటే A నుంచి Z వరకు ప్రతిదానికి కూడా ఒకదాని అవసరము ఇంకో దాని దగ్గర ఉండడము, ఇంకో దాని అవసరము ఇంకో దాని దగ్గర ఉండడము, అలానే Z అవసరము A దగ్గర ఉండడము, అలానే Y అవసరము B దగ్గర ఉండడము. సో ఇలా అంటే పైనుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు, అలాగే దూర ప్రాంతాల వరకు. సో అంటే అనేక రకాల జీవనపు అవసరాలు అవ్వచ్చు, ప్రయాణాలు అవ్వచ్చు, వాటెవర్ అన్ని థింగ్స్ అన్నమాట. ఒకదాని నుంచి ఒకదానికి సరఫరా అవ్వాలంటే, ఒకదానికి లభించాలంటే, ఒకదానికి రావాలంటే, ఒకదాని జీవనంలో అది అవసరం అనేది తోడై దాంతో అది ఏమైనా చేసుకోవడము. సో ఆ విధంగా ఒకదాని నుంచి ఒకటి అవసరాలు అనేటివి రావాలన్నమాట అందరికీ. సో అప్పుడు అయితే ఇది ఏం జరిగిందంటే ఈ అవసరం అనేది పాయింట్ అంటే గతంలో ఇందాక చెప్పినట్టు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ అనేది అప్పుడు లేదు. అంటే ఇప్పుడు కాలంలో ఈ విధంగా మార్పు అనేది జరిగింది, ఈ విధంగా వచ్చింది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, రైట్. బట్ బిఫోర్ ఎట్లా జరిగిందంటే అసలు వేరే ఒక్కొక్క సమూహం అనేది ఉండేదన్నమాట. వాళ్ళు ఆ సమూహము ఒక్కొక్కరుగా లేకుంటే ఇద్దరుగా ఫారెస్ట్లో వెళ్ళేసి ఫ్రూట్స్ని తీసుకోవడము, వాటెవర్ ఆహారం కోసము, చోటు నిద్ర కోసం, వాటర్ కోసము. సో ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు వెళ్తే ఫ్రూట్స్ కోసము 10 ఫ్రూట్స్ తెస్తే ఆ 10 ఫ్రూట్స్ని ఇంకొకరికి ఇచ్చేటోడు, అండ్ ఇంకొక రకం ఫ్రూట్స్ చేస్తే ఆ ఫ్రూట్స్ని ఈ ఫస్ట్ తెచ్చిన అతనికి ఇచ్చేటోడు. అంటే ఫ్రూట్స్ని పండ్లను కానీ వస్తువుల్ని కానీ అప్పుడు మార్చుకునేటోళ్ళు ఒకరి నుంచి ఒకరికి. సో ఈ విధంగా అప్పటి చాలా కాలం ఈ విధంగా సాగింది, ఈ విధంగా జరిగింది. ఆహార పదార్థాలు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, కావాల్సిన అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎలా అయితే జీవనం అనేది సాగిందో ఆ విధంగా ఎక్కడి సమూహము, ఎక్కడి మనుషులు, ఎవరికి కావాల్సినది అటువంటి వాటిని వాళ్ళు మార్చుకున్నారన్నమాట. బట్ రాను సమస్త భూమండలం మీద మనిషి యొక్క వ్యాప్తి అనేది, సంఖ్య అనేది పెరిగింది. అలానే కాలం కూడా దీనికి జీవన విధానము, అలాగే మార్పులు, అలాగే విజ్ఞానం రావడము, ఇటువంటి అంశాలన్నీ కూడా పుట్టడము జరిగింది. సో అప్పుడు ఏం జరిగింది గతంలో ఇక్కడ ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి.
అంటే గతంలో అంటే ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి వస్తువులు మార్చుకోవడము, పండ్ల ఆహార విషయాలు అన్నీ కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. బట్ అలా అలా సాగుతూ ఏమైందంటే కొంతమంది మాత్రమే శ్రమ పడడము, కొంతమంది మాత్రమే భౌతికంగా శ్రమించడము, ఫ్రూట్స్ని కానీ ఒక వస్తువుల్ని కానీ తయారు చేయడము, తీసుకురావడం జరుగుతుంది. మిగతా వాళ్ళు అట్లనే ఉండటము అండ్ ఇచ్చినటువంటి అవసరాలను వాటిని నాశనం చేయడము, తిరిగి అంతే విధంగా అంటే అంతే స్టాండర్డ్గా తిరిగి ఇవ్వకపోవడము. సో ఆ విధంగా జరిగింది. సో అప్పుడు మనిషిలో అనేది అసలు ఇట్లా శ్రమిస్తున్నాను, కొంత జ్ఞానం అనేది కూడా కాలక్రమంలో తెలిసింది, వచ్చింది. సో అప్పుడప్పుడు జీవితము డెవలప్ అవ్వాలి, మనిషికి అక్కడే ఉంటున్నాడు, అందరు కూడా బాగుండాలి, ఎవరి ఆహారం వాళ్ళు తీసుకోవాలి, ఎవరి అవసరాలను వాళ్ళే తీసుకోవడానికి, అవసరాలను తీర్చుకోవడానికి, తెచ్చుకోవడానికి. సో కాలంలో వచ్చినదే, కాలక్రమేణలో మన జీవనంలోకి వచ్చినదే, సృష్టి అయినదే డబ్బు అనే అంశము. అంటే వస్తువులను, ఆహార పదార్థాలను ఇచ్చే స్థానంలో ప్రపంచం మొత్తం మీద అంటే సమస్త భూమండలం మీద మానవులు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ మొత్తం మీద ఈ విధమైనటువంటి అంశము, ఈ విధమైనటువంటి సృష్టి, ఈ విధమైనటువంటి ఆలోచన, అంటే ఈ విధంగా మానవజాతి మారడము, మానవజాతి జీవనం ఈ విధంగా మార్పు చెందడము, ఈ విధంగా సాగడము, సృష్టి అవ్వడము, అవసరాలు సృష్టి అవ్వడము, అవసరాలను ఎట్లా ఒకరి నుంచి ఒకరికి ఎట్లా తీసుకోవాలి, ఎట్లా కన్వర్ట్ అవ్వాలి. అంటే అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక కొత్త వస్తువు, కొన్ని బట్టలు, కొన్ని యంత్రాలు అనేటివి అక్కడ కనుగొనబడినవి. బట్ ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి మన ఇండియాకి వాటిని మనము తెచ్చుకోవాలంటే ఎట్లా? సో వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు, మేము కనిపెట్టాం కాబట్టి మేము ఇది ఇయ్యమని అంటారు. సో అప్పుడు ఆ మధ్య కూడా ఏం జరిగింది, ఆ మధ్య సంబంధం అయి ఉన్నదే డబ్బు అన్నమాట. సో మనీ. సో ఏ ప్రాంతపు వనరులను బట్టి, ఏ ప్రాంతపు వనరులను బట్టి ఆ ప్రాంతానికి ఆర్థికంగా అంటే డబ్బు పరంగా ఆ వాల్యూ అనేది ఉంటుంది. సేమ్ ఆ విధంగా ప్రతి దేశం, ప్రతి ప్రాంతం, ప్రతి సమూహం కూడా అంటే ఈ విధంగా ఇక్కడ అంటే సమస్త మానవ జాతి మొత్తం ఇప్పుడు ఈ విధంగా అంటే సమస్త మానవ జాతి మొత్తం ఈ విధమైనటువంటి జీవనం అనేది జీవనంలోకి అడుగు పెట్టడము, ఈ విధంగా జీవనం అనేది మార్పు చెందడం జరిగింది. రైట్? అంటే డబ్బు అనేది జీవనంలోకి వచ్చిందనమాట సమస్త భూమి మీద. సో అంటే డబ్బుని ఎందుకు వచ్చిందని చెప్పుకున్నాము, అదే అవసరాలకి. ఒక వ్యక్తికి కావాల్సినటువంటి అవసరాలు ఇంకొక వ్యక్తి దగ్గర ఉన్నాయి. సో ఆ అవసరాన్ని ఈ వ్యక్తి తీసుకోవాలంటే ఎట్లా? గత కాలంలో అయితే వస్తువులను మార్చుకునేటోళ్ళు, ఆహార పదార్థాలను మార్చుకునేటోళ్ళు. బట్ రాను ఎట్లా జరిగింది, అందరూ కూడా పని చేయాలి, ఎవరికి వాళ్ళే కష్టపడాలి, వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు తెచ్చుకోవాలి అన్న కాన్సెప్ట్ నుంచి, అన్నటువంటి అంశం నుంచి, అక్కడి నుంచి మనిషి జీవనంలోకి ప్రసాదమైనది, సృష్టి అయినది, మన జీవనము ఈ విధంగా మారిందని మనం చెప్పవచ్చు. సో ఇది డబ్బు అనే అంశం వచ్చిన తర్వాత ఇక మనిషి అనేవాడు వస్తువుని, ఆహార పదార్థాలని మార్చుకోవడం అవసరం లేదు. ఆహారాన్ని పండించేసి అంటే ఒక పనిని చేసి, అంటే ఒక చర్యను చేసి, ఆ చర్య ఎటువంటిదో దాన్ని బట్టి ఆ చర్య ఎటువంటిదో దానికి సంబంధించినటువంటి వ్యయము ఇప్పుడు అంటే ప్రపంచం ఇప్పుడు అంటే
సమస్త భూమండలం మీద మానవ జాతి జీవనంలో డబ్బునే వచ్చేసింది. ఇప్పుడు ఆ డబ్బు అనేది మనం ఎక్కడైనా ఇచ్చినా కూడా అది చెలామణి అవుతుంది. సో దాంతో మనం దాన్ని మనకు అవసరమైన దాన్ని తీసుకోవచ్చు. బట్ మనం దాన్ని ఎట్లా తీసుకోవడం? అదే ప్రతి మనిషి కూడా వాళ్ళు చేయగలిగినటువంటి పనులను చేస్తే చర్యల ద్వారా వాళ్ళకి పేమెంట్ అనేది వస్తుంది. అండ్ సేమ్ ఒక చర్య అంటే ఇప్పుడు వ్యవసాయం చేయడము, పండ్లు పండించడము, ఆహారం పండించడం. ఆ ఆహారాన్ని అంటే పండించినటువంటి ఆహారాన్ని డబ్బు ఇచ్చేటటువంటి కేంద్రం చోట మనం పోయి అమ్మితే అక్కడ మనకు కావాల్సిన డబ్బు మనకు వస్తుంది. ఎందుకంటే మనకేమో మనం ఆహారం పండించాము, ఆ ఆహారాన్ని అమ్మేసి మనకి ఇంకొక అవసరాలు ఉన్నాయి. సో మరి ఆ అవసరాలని మనం తీర్చుకోవాలంటే మనం ఏం చేస్తాం? మనం పండించినటువంటి ఆహారాన్ని మనము సమాజంలో అంటే వ్యవస్థకి ఆహారం అవసరము కాబట్టి ఆహారము ఎక్కడైతే కొనుగోలు అవుతుందో అక్కడ వెళ్ళేసి మనం ఆహారాన్ని మనం పండించినటువంటి ధాన్యాన్ని అవ్వచ్చు వాటెవర్ దాన్ని మనం అక్కడ ఇచ్చేసి అక్కడ మనకి డబ్బు వస్తుంది. సో ఆ డబ్బుతో మనకు కావాల్సినటువంటి అవసరాన్ని తిరిగి మనము తీసుకుంటాము. అంటే ఇక్కడ మారుతుంది అన్నమాట. అంటే డబ్బు అనేది అంటే నువ్వు ఆహారాన్ని ఇస్తున్నావు, డబ్బు నీకు వస్తుంది, తిరిగి నువ్వు డబ్బుని ఇచ్చేసి మళ్ళీ ఇంకో దాన్ని నువ్వు తీసుకుంటున్నావు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రతి ఒక్కరిలో కూడా ఒక చర్య ద్వారా మనము చర్యను జరుపుతున్నాము, మనకు అవసరమైన దాన్ని మనం తీసుకుంటున్నాము అంతే. అంటే డబ్బు అనేది మనకు అవసరాలను తెచ్చుకోవడానికి ఉన్నటువంటి అంటే సమస్త మానవ జాతి అంటే ఎక్కడైనా సరే అది దాన్ని ఇచ్చేసి అంటే మనం చేసేటటువంటి మన చర్య ద్వారా మనం ఒక దాన్ని చేసేసి దాన్ని మనం అక్కడ ఇస్తే అక్కడ మనకి డబ్బు అనేది వస్తుంది. దాంతో మన అవసరాన్ని మనం ఏదైనా చేసుకోవచ్చు, మన అవసరాలని మనము తీసుకోవచ్చు. మనకు ఏదైతే మనకి అవసరం ఉందో అటువంటి వాటిని మనము వేరే చోట అంటే మనకి అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళేసి మనం దాన్ని తీసుకోవచ్చు. సో ఇది డబ్బు యొక్క అర్థము, డబ్బు యొక్క మీనింగ్ ఇది. అంటే దీన్ని సరిగ్గా మీరు అర్థం చేసుకుంటే ఇంకా కాస్త మనకి క్లారిటీ దొరుకుతుంది. గత కాలంలో మనకి ఫ్రూట్స్ అవి ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు మనం ఫ్రూట్స్ని పండించుకుంటాం అంతే. అండ్ డబ్బు కోసము మనము అంటే ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా, అయితే కాలక్రమం ఇప్పుడు ఎట్లా జరిగింది మనకు కాన్సెప్ట్ డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించి ఏం చేస్తావు? డబ్బును ఫస్ట్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. డబ్బు అనేది మనకి ఈ విధంగా ఇప్పుడు మనకి మన అవసరాలకి మనమే సృష్టి క్రియేట్ చేసుకున్నది. అంటే మన యొక్క జీవనంలోకి సృష్టి అయినటువంటి ఒక అవసరాలు ఇటు నుంచి అటు మార్చేటటువంటి ఒకనొక వనరు అని చెప్పవచ్చు. సో దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు ఒక చర్యని చేయి, పండ్లను పండించు, ఆ పండ్లను తిను, కాస్త వేరే వాళ్ళకి ఇవ్వు, అక్కడ నుంచి నీకు డబ్బు వచ్చినప్పుడు తీసుకో దాన్ని, ఆ డబ్బుతో నీకు కావాల్సిన దాన్ని తీసుకో అంతే. మనము పండ్లను పండించాలి, లేకుంటే ఆటలు ఆడలేకుంటే వాటెవర్ నీకు నచ్చినటువంటి క్రియను నువ్వు చేయాలి, ఆ క్రియలో నువ్వు కదలాలి. సో అక్కడ మనకి అవసరమైన దాన్ని మనము ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటివి ఆటోమేటిక్గా దానికి ప్రతిఫలంగా వస్తాయి అంతే. సో డబ్బు అనేది దేనికి అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి జీవనం అనేది దేనికి? ఆహారము, ఆకలి, నిద్ర, ఒక వసతి, వీటి కోసమే కదా. సో మన ఆహారం అంటే మనం పనులను పండించడం కానీ, మన మానవ జాతికి సంబంధించినటువంటి ఏదైనా వృత్తులను మనం చేయడం కానీ చేయవచ్చు. అక్కడ నుంచి మనం వృత్తిని చేయాలి, అక్కడ మనకి ఖచ్చితంగా మన డబ్బులు సృష్టించుకోవడం, డబ్బు అనేది మనకు వస్తుంది. అంటే మనం ఒక దాన్ని మనం ఇచ్చినప్పుడు అవతల తిరిగి ఇంకోటి ఏదో వస్తుంది, దాన్ని మనం డబ్బు అని అంటున్నాం అంతే. సో డబ్బును అర్థం చేసుకోవాల్సిన అంటే డబ్బును ఈ విధంగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంటే మనకు ఏ టెన్షన్, ఎటువంటి గందరగోళం ఉండదు. హ్యాపీగా మనము కదలాలి, నడవాలి, చేయాలి అంతే. చేయడము సాగడమే ఉంది.
సో దీనికోసమే అని అన్నప్పుడు మనలో గందరగోళం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని అర్థం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలా కదిలిపోతే హైలైట్. అంతే. థ్యాంక్ యూ.